హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్. అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న మూవీ తర్వాత మినల్ మురళి తీసిన బసిల్ జోసెఫ్తో ఒక సూపర్ హీరో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్తో కుమార్ స్వామి మీద మూవీ తీయాలనుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఒకవేళ కథ గాని వింటే ఎన్టీఆర్ ఓకే అంటాడా లేదా అనేది చూడాలి. మీరు చెప్పండి గైస్, ఒకవేళ ఏదైనా దేవుడి మీద సినిమా తీయాలంటే ఏ హీరో ఏ దేవుడికి సెట్ అవుతాడో చెప్పండి. మొన్న గోపిచంద్ బర్త్డే సందర్భంగా గోపిచంద్ 33 గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకైతే చాలా రోజులకి గోపిచంద్ ని ఒక రగ్గుల్ లుక్ లో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా అంతా 7th సెంచరీ బ్యాక్ డ్రాప్ లో అయితే రన్ అవుతుందని చెప్తున్నారు. అనిల్ రావుపూడితో చేస్తున్న చిరంజీవి సినిమా సెకండ్ షెడ్యూల్ ముసూరిలో అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ ని చాలా వేగంగా కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది మూవీ. హరిహర వీరమలో ఓజీ షూటింగ్స్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి నెల రోజులే డేట్లు ఇవ్వడంతో హరీష్ శంకర్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. కార్తీక్ చేయబోయే మార్షల్ మూవీ 2 పార్ట్లుగా అయితే రాబోతుంది. ఇందులో కార్తీక్ జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా వడివేలు గారు ఒక కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. రాఘవ లారెన్స్ నటిస్తున్న బెంజ్ మూవీలో 3 హీరోయిన్స్ అయితే కనిపించబోతున్నారు. మరి ఆ హీరోయిన్స్ 3 ఎవరంటే ప్రియాంక మోహన్, మడోనా సెబాస్టియన్, సంయుక్త మేనన్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే లోకేష్ కనగరాజు ఆల్రెడీ లియో సినిమాలో మడోనా సెబాస్టియన్ ని చంపేశాడు కదా, మళ్ళీ ఇందులో ఎలా కనిపిస్తుంది, దానికి ఎలా వివరిస్తాడో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా కూడా లోకి యూనివర్స్ లోకే వస్తుంది కదా, అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది. నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఒక రిపబ్లిక్ సినిమా, ఒక రాబిన్ వుడ్ సినిమా చూస్తున్నట్టే అనిపించింది. కాకపోతే ఒకటి, ఇందులో హీరోని స్పోర్ట్స్ పర్సన్ గా చూపిస్తున్నారు అని తప్ప మిగతాది ఏమీ నాకు కొత్తగా అనిపించలేదు. ఇప్పటిదాకా ఎవరైనా ఈ ట్రైలర్ ని చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఖైదీకి సీక్వెల్ గా రాబోయే ఖైదీ 2 మూవీలో అనుష్క శెట్టిని అయితే ఒక కీ రోల్ లో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారంట లోకేష్ కనగరాజు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కార్తీతో నటించడం అనుష్కకి 2వ సారి అవుతుంది ఈ సినిమా. ప్రెసెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనిధి శెట్టికి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. అజిత్ కుమార్ నటిస్తున్న తన 64వ సినిమాలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే శ్రీనిధి శెట్టికి మంచి అవకాశం అనే చెప్పాలి. నాగార్జున గారు తన 100వ సినిమా చేయడానికి ఒక కొత్త డైరెక్టర్ కి అయితే అవకాశం ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ డైరెక్టర్ మరెవరో కాదు, ఆకాశం అనే మూవీ తీసిన ఆర్ఏ కార్తిక్.